ఆచి చికెన్ మసాలా. టీవీకే పార్టీ ఆంధ్రప్రదేశ్లోనూ ఎంట్రీ ఇవ్వబోతుందా? తమిళనాడులో భారీగా సీట్లు గెలవడంతో ఏపీలోనూ పార్టీని విస్తరించే ఆలోచనలో విజయ్ ఉన్నారా? ఏపీలో టీవీకే విస్తరణపై విజయ్కు ప్రశాంత్ కిషోర్ క్లారిటీ ఇచ్చారా? అటు తమిళనాడులో విజయ్కు మద్దతు ప్రకటించిన కాంగ్రెస్ ఏపీలోనూ విజయ్ను ముందు పెట్టి రాజకీయం చేయాలని భావిస్తోందా? వచ్చే ఎన్నికల టార్గెట్గా ఈ రెండు పార్టీలు ఇప్పటి నుంచే ప్లాన్ చేస్తున్నాయని పొలిటికల్ వర్గాల్లో హాట్ చర్చ జరుగుతుందా? తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే పార్టీ ప్రభంజనం సృష్టించింది. దశాబ్దాలుగా తమిళ రాజకీయాలు శాసిస్తున్న డీఎంకే, అన్నా డీఎంకే పార్టీలకు టీవీకే అధినేత విజయ్ మట్టి కరిపించారు. ఏకంగా 108 సీట్లలో టీవీకే అభ్యర్థులు ఎమ్మెల్యేలుగా గెలవడంతో అధికారానికి దగ్గరయ్యారు. ఇప్పుడు టీవీకే పార్టీ తదుపరి టార్గెట్ ఆంధ్రప్రదేశ్ అని రాజకీయ వర్గాలలో జోరుగా ప్రచారం సాగుతోంది. త్వరలోనే ఆంధ్రప్రదేశ్పై విజయ్ స్పెషల్ ఫోకస్ పెడతారని టాక్ వినిపిస్తోంది. ఏపీలో పొలిటికల్ స్పేస్ ఉండడంతో విజయ్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా ఐపాక్ అధినేత ప్రశాంత్ కిషోర్ ను విజయ్ ను ముందుండి నడిపిస్తున్నట్టు సమాచారం. గతంలో విజయ్కు ప్రశాంత్ రాజకీయ సలహాలు ఇచ్చారు. అప్పుడు పీకే ఇచ్చిన సలహాలతోనే విజయ్ కొత్త పార్టీలో పలు మార్పులు చేర్పులు చేశారు. కానీ బీహార్ ఎన్నికల సమయంలో పాట్నా వెళ్లిన పీకే ఆ తర్వాత విజయ్ కోసం పని చేయలేదు. అయినప్పటికీ విజయ్ మాత్రం పీకే చెప్పినట్టు కొత్త ఫార్ములాతో జనంలోకి వెళ్లారు. ఏకంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నారు. తమిళనాడులో సినీ స్టార్లకు తిరుగు లేదని విజయ్ మరోసారి నిరూపించారు. గతంలో ఎంజీఆర్ ను ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టిన ఘనత తమిళ ఓటర్లది. ఇప్పుడు టీవీకే అధినేత విజయ్ కు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. మరోవైపు సినిమా స్టార్ గా విజయ్ కు కోట్లలో అభిమానులున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనూ విజయ్ కు లక్షల్లో ఉన్నారు. ఈ ఫ్యాన్ ఫాలోయింగ్ ను ఏపీలోనూ వర్కౌట్ చేసుకునేలా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. అందుకే ఏపీలోనూ టీవీకే పార్టీని రంగంలోకి దింపితే సీఎం సీటు కైవసం చేసుకోవడం ఈజీ అనే అభిప్రాయానికి పీకే టీం వచ్చినట్టు తెలుస్తోంది. గతంలో వైసీపీకి ప్రశాంత్ కిషోర్ పనిచేసి పెట్టారు. 2019 ఎన్నికల్లో జగన్ ముఖ్యమంత్రి అయ్యేందుకు ప్రశాంత్ కిషోర్ టీం చేసిన కృషి కారణమని అంతా చెబుతున్నారు. ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో ఉన్న స్పేస్ ను టీవీకే పార్టీతో భర్తీ చేసేందుకు విజయ్ ను రంగంలోకి దింపే ఆలోచనలో ప్రశాంత్ కిషోర్ ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ఇప్పటికప్పుడు కాకపోయినా వచ్చే ఏడాదిలోపు ఏపీలో టీవీకే పార్టీ విస్తరణకు ప్లాన్ చేసేందుకు కసరత్తు చేస్తున్నట్టు టాక్ వినిపిస్తోంది. మరోవైపు విజయ్ ఒక్క సినీ ఫ్యాన్స్ నే కాకుండా క్రిస్టియన్ ఓటర్లను ఆకర్షించే పనిలో ఉన్నట్టు తెలుస్తోంది. తెలంగాణతో పోలిస్తే ఏపీలో క్రిస్టియన్ ఓటర్లు ఎక్కువనే అని చెప్పాలి. కోస్తాంధ్రలో ఆ వర్గం రాజకీయంగా పలు పార్టీలను ప్రభావితం చేస్తోంది. ఇప్పటి వరకు ఆ వర్గమంతా వైసీపీకి అనుకూలంగా ఉంది. కానీ మారిన పొలిటికల్ ఈక్వేషన్స్ నేపథ్యంలో క్రిస్టియన్ మైనారిటీ ఓట్లు రెండు వర్గాలుగా చీలిపోయాయి. ఇప్పుడు విజయ్ ఎంట్రీ ఇస్తే ఆ వర్గం ఓట్లన్నీ విజయ్ వెంట నడిచే అవకాశం ఉందని పీకే టీం అంచనా వేస్తోందట. ఇదే విషయాన్ని ప్రశాంత్ కిషోర్ విజయ్తో చెప్పారని టాక్ వినిపిస్తోంది. మరోవైపు ఏపీలో పాలిటిక్స్ ఎంట్రీ ఇవ్వాలంటూ సినీ ఇండస్ట్రీకి చెందిన ఒక బడా నిర్మాత విజయ్ ను కోరినట్టు సమాచారం. అయితే ఇద్దరి కోరిక మేరకు విజయ్ కూడా ఓకే చెప్పారని, కానీ వచ్చే ఏడాది మాత్రమే పార్టీ విస్తరణ చేద్దామని చెప్పినట్టు తెలుస్తోంది. మొత్తం మీద తమిళనాడులో మెజారిటీ ప్రజలు విజయ్ వెంటే నడిచారు. ఎన్నో ఏళ్లుగా తమిళనాట పాతుకుపోయిన సంప్రదాయ పార్టీలను పక్కన పెట్టిన ఓటర్లు టీవీకే విజయ్ కు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఇప్పుడు ఇదే ఊపులో ఏపీలోనూ ఫోకస్ పెడతారని తెలుస్తోంది. రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో కాంగ్రెస్ పార్టీ భూస్థాపితమయ్యింది. ఆ తర్వాత వైఎస్ కూతురు షర్మిలకు ఏపీసీసీ బాధ్యతలను అప్పగించిన కాంగ్రెస్ పార్టీకి బూస్టింగ్ దక్కడం లేదు. కనీసం ఒక ఎమ్మెల్యే సీటు సైతం గెలవని పరిస్థితి నెలకొంది. అందుకే కాంగ్రెస్ పార్టీ విజయ్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటుకు బేషరతుగా మద్దతు ప్రకటించిందని అంటున్నారు.
చెబుతున్నారు. దాదాపు 2 దశాబ్దాలుగా డీఎంకే కాంగ్రెస్ పార్టీలు ఇండియా కూటమిని కలిసి నడిపిస్తున్నాయి. కానీ ఇప్పుడు ఉన్నపలంగా హస్తం పార్టీ డీఎంకేకు షాక్ ఇచ్చేసి టీవీకే వెంట నడిచేందుకు సిద్ధమైంది. అయితే ఈ నిర్ణయం వెనుక ఆంధ్రప్రదేశ్లో పార్టీ బలోపేతం అనే కారణం ఉందని చెబుతున్నారు. వచ్చే ఎన్నికల్లోపు టీవీకేను ముందు పెట్టి ఎన్నికల బరిలో దిగితే తాము కొంత లాభపడతామని హస్తిన పెద్దలు లెక్కలు వేసుకుంటున్నారట. ఏది ఏమైనా అన్ని స్వయంగా సాగితే వచ్చే ఏడాది త్వరలోనే టీవీకే ఆధ్వర్యంలో కాంగ్రెస్ ఏపీలో మరోసారి రంగంలోకి దిగడం ఖాయంగా కనిపిస్తోంది. చూడాలి మరి రానున్న రోజుల్లో ఏం జరగనుందో.